ఊకొచ్చి మనకు చెమటలు పట్టించి అది కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇవాళ ఈ చల్లటి సంధ్యా సమయంలో ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన, ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన, అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ మొదట్లో మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకి, అలాగే మంత్రివర్గ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు మరియు పారిశ్రామికవేత్తలకు, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యులైన నా సోదరి నారా భువనేశ్వరి గారికి, మా అమ్మాయి నారా బ్రహ్మణికి, ఎన్టీఆర్ ట్రస్ట్ CEO శ్రీ రాజేంద్ర కుమార్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, వైద్యులకు, పాత్రికేయ మిత్రులకు, మరియు తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజే పొద్దునే మన హైదరాబాద్లో ఉన్న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీడియాట్రిక్ ఆన్కాలజీ వార్డుని అక్కడ ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అత్యాధునికమైన వసతులతో అక్కడ ICU యూనిట్, అలాగే ఐసోలేషన్ యూనిట్, అలాగే గదులు 4 గదులు అక్కడ అంటే ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అక్కడ మనకి పీడియాట్రిక్ వార్డు ఉంది. ఇన్సిడెన్స్ పెరగడం, దానివల్ల మరో కొత్త వార్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మంది అక్కడ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి భారతదేశంలోనే 12 యూనిట్లతో అక్కడ స్టార్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నాన్నగారు ప్రారంభించారు ఈ యొక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని. 10 ఏళ్ళు పట్టింది పూర్తి అవ్వడానికి. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆయన ఈ యొక్క అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన MP ల్యాడ్స్ అయితేనేమీ, లేకపోతే అలాగే మన టాటా షోరూమ్ చేసిన విద్యార్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. తలసీమియా బాధితుల సాయం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు రూపాయి నుంచి లక్షల్లో సహాయం చేసినందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. 1995లో ఒక అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఇక్కడున్న మీ అందరు తెలుసు,
226 రోజులు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ఆ యువగలం పాదయాత్రలో అడుగడుగున ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల బాగుపడిన పిల్లలు నన్ను స్వయంగా కలిశారు. దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇవ్వాలి. అనంతపూర్ జిల్లాలో శ్రావణి అని ఒక చెల్లి నన్ను కలిసింది. మధ్యాహ్నం లంచ్ కోసం బ్రేక్ అయినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి ఆమె బాధ నాకు వ్యక్తం చేసింది. చిన్న వయసులో నాకు అవగాహన ఉన్నంత వరకు 2005, 2006లో వాళ్ళ తండ్రి తగరగుంట ప్రభాకర్ గారు పిల్లలందరూ, అంటే ఆయనకి దాదాపు 6 పిల్లలుంటే వాళ్ళందరినీ ఒక సలూన్కి తీసుకెళ్ళి హెయిర్ కట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆనాటి పాలకులు ఈ చిన్నారు ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది. మా చెల్లమ్మ శ్రావణి ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది. ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ 6 బిడ్డల్ని నా సొంత అక్క చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ఈరోజు ప్రయోజకులుగా మార్చడం జరిగింది. ఇంత కళకళలాడటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను ఆహ్వానించినందుకు మేడం భువనేశ్వరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మేడం భువనేశ్వరి గారికి ఒకటే చెప్పాను, మీరు ఇన్విటేషన్ కార్డు పంపిస్తేనే వచ్చేవాడిని, మీరు ఫోన్ చేయక్కర్లేదు మేడం అని కూడా చెప్పాను. ఆవిడ మీద నాకు అంత అపారమైన గౌరవం. కష్టాల్లో ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా చాలా బలమైన సంకల్పంతో ఆవిడని ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రాం జరగటం, తలసీమియా పేషెంట్స్ కోసం జరగడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నేను ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు, కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలవాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం, తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటన చాలా ఆనందకరం. మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమాల్లోనే ఈ సభ రాజకీయ సభ కాదు, అంతకంటే సినిమా సభ కూడా కాదు, విజయోత్సవ సభ కాదు. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు సక్సెస్ పిక్చర్స్ ఈవెంట్ కాదు. స్వచ్ఛందంగా డోనర్స్ డబ్బులు ఇచ్చి ఈ షోకు వచ్చారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున అభినందనలు, ధన్యవాదాలు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు ఈ ఈవెంట్ చూసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది. హెరిటేజ్ని సమర్థవంతంగా నడిపించడమే కాదు, ఈ ట్రస్ట్ను కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడికి ఆయన తండ్రి నుంచి వచ్చింది. ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో భువనేశ్వర్ కూడా అంతే మొండి ఘటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే
సమర్థవంతమైన టీం ఉండాలి. ఆ టీంలో భాగంగానే CEO ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్ గారు, సిబ్బంది, ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తున్న గోపి, మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపనుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన బిడ్డ పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు, మొన్నటి వరకు సేవలు అందించినటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి నారా లోకేష్ గారు, నేను మంత్రిగా రికగ్నైజ్ చేయడం లేదు, ఇక్కడ ఆ ట్రస్ట్కు సేవలు అందించాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారు అయితే ట్రస్టీ మెంబర్గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మణి గారు, ఇప్పుడే దేవాంశం చూస్తున్నా, వాడందరినీ అప్పుడే కంట్రోల్ చేస్తున్నాడు, నాకు కూడా 5 నిమిషాలే టైం ఇచ్చాడు. అదే మాదిరిగా నందమూరి తమన్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ, అదే మాదిరిగా స్టూడెంట్స్ని చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా వచ్చారు, అలాంటి విద్యార్థులందరికీ, డోనర్స్ అందరికీ, ఈరోజు వివిధ సంస్థల నుంచి వచ్చారు, ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు, వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొకసారి నా అభినందనలు. నేను చాలా కార్యక్రమాలకు వెళ్తాను కానీ, ఎన్నో మీటింగులు చేశాను కానీ, ఈరోజు మీ